మనకు చూడండి, ఈరోజు తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్ అనేది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మనకు చేస్తుంది. సో చూడండి, ఇక్కడ చీఫ్ గెస్ట్ వచ్చేసరికి మనకు జేఎస్ రంజన్ గారు, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ ఐటీ. అలాగే మనకు గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చేసరికి చూడండి, మనకు డిఎస్ చౌహాన్ ఐపీఎస్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో చూడండి, ఇక్కడ మనకు కంపెనీస్ వచ్చేసరికి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఫిట్సీ అని మనకు ఈరోజు మనకు ఆర్గనైజ్ చేస్తుంది. సో ఫిట్సీ వచ్చేసరికి మనకు అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఆఫ్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా. సో మనకు ఈరోజు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. సో రాబోయే తరాలు డైరెక్ట్ సెల్లింగ్ ఎంత ముందుకు తీసుకెళ్తాయి, సో ఒక ఇండస్ట్రీ అనేది ఎంత ముందుకు తీసుకెళ్తుంది, నిరుద్యోగ సమస్య ఎట్లా రూపుమాపుతుందని చెప్పి మనకు 2016లోనే గవర్నమెంట్ గైడ్లైన్స్ తీసుకుని రావడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగానే ఈరోజు మనకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్ని వర్క్ చేస్తున్నాయి. అలాగే 2021లో చట్టం తీసుకుని రావడం జరిగింది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇప్పుడున్న హైదరాబాద్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు గైడ్లైన్స్ తీసుకుని రావడం జరిగింది. సో చూడండి, ఇక్కడ గెస్ట్ ఆఫ్ ఆనర్ కూడా ప్రతి ఒక్క ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో